హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముఖ్య అతిథిగా ఒక యువ నాయకుని తీసుకొచ్చాం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి, రాజకీయాల ద్వారా తన వంతు సాయంగా ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలనేటువంటి ఈ ఒక కృతనిశ్చయంతో రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడు అడుగులేస్తూ ఇటీవల కాలంలోనే ఏపీ నగరాల కార్పొరేషన్లో ఒక డైరెక్టర్గా స్థానం సంపాదించుకొని మధురవాడ ప్రాంతంలో తనకంటూ రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నారాయణమూర్తి, అంటే అలియాస్ బాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన బాలు అంటేనే అందరికీ తెలుసు. సో ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన రాజకీయ విశ్లేషణ ఏంటి, లేదనుకుంటే రాజకీయ విశేషాలు ఏంటి, అసలు ఆయన ఇటీవల కాలంలో పొందినటువంటి పదవి పట్ల ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బాలు ఉన్నారు. నమస్తే బాలు గారు. నారాయణమూర్తి గారు, నారాయణరావు గారు. నారాయణరావు గారు బాగున్నారా? బాగున్నాను సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఒక చిన్న వయసులో చిన్నవానికి పదవి, చాలా స్టేట్ లెవెల్ పదవి మీకు వచ్చింది కాబట్టి ముందుగా మేము మా ఛానల్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే బాలు అనగానే ఈ నగరంపాలెం కావచ్చు, తిమ్మాపురం కావచ్చు, అంటే మధురవాడ ప్రాంతంలో కొంత గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి ఒకానొక దశలో, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒకానొక దశలో ఒక వార్డు అధ్యక్షుడిగానో లేదనుకుంటే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్ట్ కోసమో లేదనుకుంటే సంథింగ్ ఏదైనా మీ వార్డులో ప్రాతినిధ్యం వహించినటువంటి పోస్ట్ కావాలని ఆశించినటువంటి వ్యక్తి, అలాంటి టైంలో భంగపడ్డ వ్యక్తి. సో అలాగ ఆశించినటువంటి వ్యక్తికి ఈరోజు పార్టీ గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే గుర్తింపు పొందేటువంటి పదవి మీకు ఇచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పదవి పట్ల? ముందుగా అంటే నేను మొదటగా ధన్యవాదాలు ఎవరు చెప్పుకోవాలంటే మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేస్తాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మి నాతో పాటు అడుగులేయండి అని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే అంటే హితోపదేశం చేసేవారు. నేను అది కొంచెం బలంగా నమ్మాను. సో పదవులు అనేవి ఒకరికి వస్తాయి, ఒకరికి వస్తే ఒకరికి రాకపోవచ్చు. ఒకరు గెలిస్తేనే ఒకరు ఓడిపోయేది. సో అది నా పాత్రలో లేదనుకున్నాను. వార్డు అధ్యక్షుడిని ఆశపడింది నిజమే. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల కూడా వేరే వ్యక్తికి వెళ్ళింది. సో అప్పుడు కూడా మా ఇన్ఛార్జ్ గారు సందీప్ గారు కూడా నన్ను పిలిచి, ఏ లేదు ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, బలంగా కష్టపడు అని ఆయన కూడా నా చేతిలో చేసి వెన్నంటే ప్రోత్సహించి అలా చేయించారు. ఆ రోజు నుంచి కూడా ఇంకా మళ్ళీ మరింత కసితో మరింత బలంగా కష్టపడ్డాం. పార్టీని మనం ఆ ప్రభుత్వంలోకి అధికారంలో తెచ్చాం. సో తర్వాత మీకు తెలిసింది అంతా కూడా. అంటే సాధారణంగా ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసి హోప్ పెట్టుకున్న తర్వాత అది జరగలేదంటే నేను కొంత డిసప్పాయింట్ అయ్యే, వద్దు మనకి రాజకీయాలు వద్దు, లేదనుకుంటే ఇవన్నీ కథలు చెప్తారు అలాగే మనకి ఏం జరగదు అనే ఒక డిసప్పాయింట్లోకి వెళ్తుంటాను. మరి మీరు వార్డు అధ్యక్షుడిగా ఆశించారు, తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు కూడా చేసుకున్నారు అప్పట్లో. మరి ఆ తర్వాత మీరు ఏం డిసప్పాయింట్ కానీ లేదనుకుంటే ఈ పార్టీకి లేకపోతే సందీప్ గారు ఇలాగే చెప్తారు అలాగే ఇలాగేమో ఆలోచించారు ఏమన్నా? అంటే ఫస్ట్ ఆ అధ్యక్షుడు లిస్ట్ వచ్చిన రోజు ఫోన్ చేశాను సందీప్ గారికి. అంటే నా పర్సనల్గా చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఓకే. చేసిన తర్వాత సరే బాలు ఒకసారి కలుద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఇలా ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చింది వేరే వ్యక్తికి, కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది. సో దానివల్ల తప్పలేదు, కానీ నీకు ఎక్కడ కూడా నీ గౌరవం తగ్గినవను, నీ హోదా తగ్గినవనని ఆయన అదే మాట చెప్తూ అదే విధంగానే వచ్చారు. ఒక అధ్యక్షుడికి ఎంత అయితే గౌరవం ఉందో వార్డులో నాకు కూడా అదే గౌరవం, అదే హోదా, అదే మర్యాద ఇస్తూ మిగతా వాళ్ళ సమన్వయపరచమని కూడా ఆ బాధ్యత కూడా నాకు జనరల్ సెక్రటరీగా ఇచ్చారు. మిగతా కొన్ని వార్డులకు ఏంటంటే ఇద్దరు చొప్పున ప్రధాన కార్యదర్శిని నియమించారు. కానీ 4వ వార్డుకి వచ్చేసరికి మాత్రం నన్ను ఒక్కడనే ఉంచి నా స్థాయి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదని ఆయన నన్ను గౌరవించి ఇలాగే చేశారు. తర్వాత ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా నామినేటెడ్ పదవికి ఇలా అప్లై చేయమని కూడా ఆయన నాకు చెప్పారు. పెట్టు, నువ్వు కష్టపడ్డావు కదా, నీ డేటా కూడా పంపించాక ఆయన పంపించమనగా నా డేటా అంతా కూడా ఒక సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ కూడా ఆయనకు అందజేయడం జరిగింది. ఆయన సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆయన ఫాలోఅప్ చేస్తూ ఇంకా పై స్థాయి వరకు తీసుకెళ్ళి మన సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇంకా ఆయన ఫాలోఅప్ చేస్తూ లాస్ట్కి లిస్ట్లో పేరు వచ్చింది. మీరు అంటే మీకు నమ్మకం ఉందా ఈ డైరెక్టర్ పోస్ట్ వస్తుందని? అంటే అప్లై చేయడం వరకు నాతో పాటు చాలా మంది అప్లై చేశారు. నేను కూడా మా ఇన్ఛార్జ్ గారిని అడిగాను, అన్నయ్య ఇలా అప్లై చేశానని. నేను బేసికల్గా అన్నయ్యని ఫస్ట్ నుంచి కూడా అలవాటు అయ్యింది సార్ని అన్నాం, సందీప్ గారిని. ఒక బ్రదర్ లాగానే ఇప్పుడు కూడా కో బ్రదర్ లాగా ఆయన కూడా నన్ను ట్రీట్ చేసేవారు అనమాట. పెట్టుబడులు నేను కూడా ఫాలోఅప్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు వార్డు ప్రెసిడెంట్లో కూడా కొంచెం ఇదయ్యావు కదా, బాధపడ్డావు కదని ఆయన కూడా, ఆయనతో పాటు శ్రీబాబు గారు కూడా నన్ను ఎప్పుడు కూడా వెనకాతల నుంచి ఇలా చెయ్యు బాలు ఇలా ఇలా అని. నాకు కొంచెం అంటే అనుభవం తక్కువ, నీకు తెలియదు కాదు, నా వయసు ఇప్పుడు మా కమిటీలో కూడా అందరికంటే నాదే చిన్న వయసు. ఓకే. ఇప్పుడు ఈ కార్పొరేషన్ డైరెక్టర్లో కూడా బహుశా నాకు తెలిసి 56 కార్పొరేషన్ డైరెక్టర్లో కూడా నాదే చిన్న వయసు అని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే నా వయసుకి ఈ స్థాయి పదవి రావడం అనేది
చాలా రుణపడి ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీకు డైరెక్టర్ పోస్ట్ అనేది చిన్న విషయం కాదు. అది స్టేట్ లెవెల్‌లో డిసైడ్ చేయాలి. సో, మీకు ఈ యొక్క డైరెక్టర్ పోస్ట్ రావడానికి కీలకంగా అంటే మన కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేదా విశాఖపట్నం జనసేన పార్టీ నుంచి కావచ్చు, రాష్ట్ర జనసేన పార్టీ నుంచి కావచ్చు. సో, మీకు ఈ దశల వారీగా మీకు మీ పదవి రావడానికి ఫాలోఅప్ చేసినోళ్ళు కానీ, లేదనుకుంటే కృషి చేసినోళ్ళు కానీ ఎవరని అనుకుంటున్నారు? మీకు అసలు ఈ పదవి రావడానికి కీలకంగా వ్యవహరించి మీకు ఈ పదవి తెప్పించినోళ్ళు ఎవరంటే? అంటే ఫస్ట్ ఏంటంటే మనం డేటా అనేది ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా టీడీపీ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, ఓకే. డేటా అనేది రెడీ చేసుకోమని చెప్పారు వాళ్ళు ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యే కానీ. సో నాకు కూడా మా సందీప్ గారు ఇలాగే చెప్పారు, ఇలా డేటా చేయమని. నాతో పాటు చాలామంది ఆశావాళ్ళు ఇలాగే డేటా అది చేసుకొని పంపించారు. కాకపోతే ఏంటంటే నేను మళ్ళీ ఇలా ఈ లైన్లో వెళ్తే పని అవుతుంది, ఈ లైన్ పట్టుకుని వెళ్తే అవుతుందని. కానీ నా వరకు వచ్చేసరికి నాతో పాటు నా స్నేహితులు రాజు కానివ్వండి, అప్పారావుని కానివ్వండి, మిగతా నా కమిటీ సభ్యులు కానివ్వండి, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈరోజు నాకు పదవి వచ్చిందని కానీ వాళ్ళు చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. వాళ్ళు సపోర్ట్ వాళ్ళు నాకు చేశారు. నెక్స్ట్ అదే విధంగా మన సందీప్ గారు కూడా నా డేటాని పై స్థాయికి పంపించే బాధ్యత ఇన్ఛార్జ్గా ఆయన కూడా నిర్వర్తించారు. తర్వాత నేను కూడా మళ్ళీ ప్రత్యేకించి మా చైర్మన్ అంటే మా కార్పొరేషన్ చైర్మన్తో నాకు కొంచెం పరిచయం తక్కువ కాబట్టి నాకు ఇక్కడ విజయవాడకి సంబంధించిన జనసేన పార్టీ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ అని మా బాబాయ్ అవుతారు ఆయన వరుసకి. ఆయన కృషి కూడా చాలా వరకు నాకు హెల్ప్ అయింది. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అంటే మీ స్టేట్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వాడారనమాట. అయితే రాజకీయం చేశారు. రాజకీయం అంటే ఇందులో ఏం లేదు. కాకపోతే మా ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే ఇన్ఛార్జ్ గారిని అతిక్రమించి అయితే ఏది జరగదు. అంటే ఇప్పుడు నామినేట్ పోస్టులు అనగానే పార్టీ గుర్తించివ్వాలి. మనం ఎంత పార్టీకి కష్టపడినా ఎంత చేసినా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలిగి అది అధిష్టానం వద్దకు తీసుకెళ్లేటువంటి ఒక ఛానల్ ఉండాలి, దానికి ఒక వ్యక్తి ఉండాలి. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నానని ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అభిమానం, మీ అధినేత పవన్ కళ్యాణ్, మీరు మధురవాడలో కావచ్చు, తిమ్మవరం కావచ్చు, అంటే భీమిలి కాన్స్టిట్యున్సీలో మీరు ఏంటంటే రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి మీరు పార్టీ కోసం కష్టపడిన అది పవన్ కళ్యాణ్కి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. సో దాన్ని చేరవేసేందుకు కూడా ఒక ఛానల్ కావాలి. సో అంత ఇన్పుట్ అక్కడ ఇవ్వబట్టే కదా పలానా మధురవాడ ప్రాంతంలో బౌల్ అనే అబ్బాయి బాగా కష్టపడ్డాడు, ఈ పదవి ఇస్తే అర్హుడు అనే విషయాన్ని ఆయన తెలిసే కదా. సో ఆ ఛానల్ ఎవరి ద్వారా ఇల్లు ఉంటుంది అనేది నేను అడిగాను. కూడా అది ఇన్ఛార్జ్ గారి చేతుల మీదగానే జరుగుతుందండి. ఎందుకనంటే పార్టీ ఆఫీస్కి కార్యకర్తకి కూడా ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఒక ఇన్ఛార్జ్ గారు ఉంటే ఇన్ఛార్జ్, లేదంటే ఎమ్మెల్యే గారు ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారే మనకి ఈ మధ్యలో వారది. సో ఖచ్చితంగా నా వరకు నా విషయం అయితే మా ఇన్ఛార్జ్ గారు సందీప్ గారు నా డేటాను పైకి పంపించారు. పైకి పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ మానిటరింగ్ చేసే బాధ్యత సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు. సో అంటే ఈ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు, ఐడి నెంబర్ కొట్టంగానే మా డేటా అంతా కూడా సెంట్రల్ ఆఫీస్లో ఉంటుంది. ఎంతమంది మెంబర్షిప్ చేయించారు, పార్టీ కార్యక్రమంలో ఏ అట్లో పాల్గొన్నారు, ఇంక్లూడింగ్ ఫొటోస్తో పాటు కూడా డేటాను పంపించమని చెప్పారు. అంటే మా జనసేన పార్టీ వరకు అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గానే డేటా అది కొంచెం మానిటరింగ్ చేశారు. అందులో నా కష్టం ఉంది, అలానే సందీప్ గారు కృషి ఉంది, దేవుడి దయ కూడా ఉంది. అలాగే నా కమిటీ సభ్యుల సహకారం, నా కుటుంబ సభ్యుల సహకారం, భీమిలి జనసేన పార్టీ నాయకులు అంటే నాకంటే కొంచెం మంది సీనియర్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి సపోర్టు, వాళ్ళందరి సహకారంతో ప్రజెంట్ ఈ స్థాయికి వచ్చింది. అంటే వార్డ్ అధ్యక్షుడికి మీరు పోటీకి వెళ్ళి గతంలో సో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఏదైనా వాట్ ఎవర్ ఏ రీజన్స్ అయినా సరే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన మీకు సఖ్యతగానే లేదనుకుంటే బాగానే ఉందా? మీకు ఆయనకి టర్మ్స్ బాగానే ఉన్నాయి? అంటే మొదట్లో కొంచెం చిన్న ఉండేవి. అంటే ఆయనకి అధ్యక్షత వచ్చిందని చిన్న అంటే కడుపుమంట ఉండేది, నాకే ఉండేది. వచ్చిన ఆయన సంతోషంగా ఉండేది. తర్వాత అలాగా కూర్చొని మాట్లాడి చేసినప్పుడు ఆయన కూడా నా స్థాయిని ఇప్పుడు తగ్గించలేదు. అలాంటి నాకు కూడా ఈ విషయమే కాదు, ఆయన తెలిసిన విషయాన్ని క్లారిటీగా చెప్తారు, తెలియని విషయాన్ని తమ్ముడు ఇలా నాకు ఇలా సహకారం కావాలి ఆయన ఓపెన్గా అడిగేవాడు. ఒకరికొకరు సహకరించుకొని చక్కగా సమన్వయపరుస్తూ నాకు ఈ విషయంలో కూడా ఆయన కూడా సపోర్ట్ చేశారు. సో మా వార్డు అధ్యక్షుడు అప్పారావుని కూడా కొంచెం నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు జనరల్గా గత ప్రభుత్వంతో మనం ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్లు అనేది అంటే ఇన్ని రంగాల్లో కార్పొరేషన్లు ఉన్నాయి, ఎన్ని కులాలకి లేదా ఇన్ని రంగాల్లో కార్పొరేషన్లు ఉన్నాయని గత ప్రభుత్వంలోనే మనకు తెలిసింది. ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ఏంటి, ఓహో ఇన్ని కార్పొరేషన్లు ఉన్నాయా, ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఇంత డైరెక్టర్లు, ఇంత చైర్మన్లు ఇన్ని ఉన్నాయి అనేది విషయం మనకి ఎప్పుడు తెలిసింది? ఏ గవర్నమెంట్ అయినా గత వైసీపీ ప్రభుత్వంలో మన జనరేషన్లకి అయితే నాకైతే తెలిసింది అదే. ఎందుకంటే ఒక కులానికి ఒక కార్పొరేషన్ లేదనుకుంటే ఒక వర్గానికి ఒక కార్పొరేషన్ పెడతారని. అలాంటిది గతంలో వైసీపీ హయాంలో కార్పొరేషన్ నగరాల కార్పొరేషన్ చైర్మన్ మన మధురవాడ ప్రాంతానికి ఇచ్చారు. ఎందుకంటే ఓట్ ఆఫ్ మెజారిటీ మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, బలంగా ఉన్నారు కాబట్టి. మరి ఈసారి ఎందుకు అది జరగలేదంటారు?
అంటే ఇక్కడి నుంచి కూడా ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఎప్పుడు ఇక్కడ మన మధురవాడలో ఎలాగైతే ఉందో కృష్ణా జిల్లా విజయవాడ వెస్ట్లో కూడా మా కమ్యూనిటీ అదే విధంగానే ఉంది బలంగానే. ఎందుకంటే అక్కడ ఇంచుమించు ఒక మరుపల్లి చెట్టి గారు కానివ్వండి, తమ్మని పోతన్ గారు, వాళ్ళు కూడా బలమైన నాయకులు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులు వాళ్ళు. అంటే విజయవాడ నగరానికి కొంచెం వాళ్ళు ప్రభావితం చేసిన వ్యక్తులు వాళ్ళు. ఓకే. సో అక్కడ కూడా బలమైన మాది సామాజిక వర్గం ఉండటం చేత ఈసారి అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేశారు. మీకు ఇందాకే చెప్పాను, ఒకరికి వస్తే ఒకరు భంగపట్ట తప్పదు. ఓకే. సో ఈసారి అక్కడ ఇవ్వడం. అంటే దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనరల్గా మేము ఉన్న టైంలో మాకు ఎక్కడికి చైర్మన్ పోస్ట్ మాకు వచ్చింది, సో మాకు మా ప్రభుత్వం మా పార్టీ మాకు మేలు చేసి ఈ ప్రాంతానికి ఇచ్చింది, మరి ఈ పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమిలో ఇక్కడికి ఎందుకు ఇవ్వలేపారు, సో మేమే గొప్ప, మా పార్టీయే గొప్ప, మా పార్టీ అధ్యక్షుడే మమ్మల్ని గుర్తించారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు అంటే అప్పుడు మరి విజయవాడలో ఉన్న టీడీపీ నాయకులు అప్పుడు బాధపడి ఉంటారంటారా? అంటే అప్పుడు మధురవాడకి ఇచ్చేసరికి ఇక్కడ మన నగరాలు ఎవరు లేరని అప్పుడు విజయవాడలో ఉన్న కూటమి నాయకులు అందరూ బాధపడాలేమో. అంటే విజయవాడ అంటే మనం విజయవాడ గురించి మన ప్రాంతం గురించి మాట్లాడదు. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ బాధపడ్డారా ఆనందపడ్డారా అనే విషయం కాదు. అంటే ఇక్కడ పొలిటికల్ సినారీ ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు మేము వైసీపీలో ఉన్నప్పుడు మేము ఇక్కడ చైర్మన్ పదవి తెచ్చుకోగలిగాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు, అందులో ఇక్కడ బలమైన నాయకత్వం ఉందని చెప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు తెచ్చుకోలేపారు అనేది ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మా చైర్మన్ గారు కూడా ఒక బలమైన వ్యక్తి. ఎందుకంటే విజయవాడ ఎంపీ గారితో పాటు ఆయన ట్రావెల్ చేసే వ్యక్తి. విజయవాడలో సమ్ ఆఫ్ ఓట్స్, మా కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ప్రభావితం చేసే బలమైన వ్యక్తి ఆయన కూడా. ఓకే. సో ఆయన ప్రయత్నం ఏం చేస్తారు, ఈసారి అక్కడి నుంచి తెచ్చారు. అంటే ఎప్పుడు కూడా ఒకే ప్రాంతం నుంచే ఒక చైర్మన్ పదవి ఇవ్వాలని ఎక్కడా లేదు రాజ్యాంగంలో. ఓకే. సో అలా ఆశపడడంలో స్వార్థం అవుతుంది. బలమైన వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఆశపడితే, ఇప్పుడు నేనే ఉన్నాను డైరెక్టర్గా, నాతో పాటు చాలా మంది ఆశపడ్డారు. కానీ ఇలా పలానా బీచ్ రోడ్ వ్యక్తికి ఎందుకు ఇచ్చారు, చిన్న వయసు వ్యక్తికి ఎందుకు ఇచ్చారంటే అది ప్రతి ఒక్కరు ఆశపడేది ఎవరో ఒకరికే వస్తుంది. సో ఈసారి అవకాశం విజయవాడ వరకు వచ్చింది కాబట్టి ఇది నెక్స్ట్ సారి మనం ఇక్కడ బలమైన నాయకత్వం లేదని అయితే నేను అనట్లేదు. ఓకే. కానీ ఒక ప్రాంతంకి వచ్చినప్పుడు ఒకే పదవి ఒకరికే వస్తుంది, ఇద్దరికి ఇవ్వలేరు కదా. సో ఈసారి అది విజయవాడకు వరించింది, మనం అదే అనుకోవాలి. ఓకే. దాన్ని కూడా రాజకీయం చేస్తే మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. మన ప్రాంతం నుంచి, మధురవాడ ప్రాంతం నుంచి మీకు తెలిసినంత వరకు ఎవరు ట్రై చేసి ఉంటారు చైర్మన్ పదవి కావాలని? నాకు తెలిసినంత వరకు అయితే వాండా సప్లరాజ్ మాయ గారు కొంచెం ప్రయత్నించారు బలంగానే. ఆయన కూడా బలమైన వ్యక్తి. ప్రజెంట్ విశాఖ పార్లమెంటరీ దాంట్లో ఒక పదవిలో ఉన్నారు ఆయన కూడా. ఓకే. మా సామాజిక వర్గంలో మా ఓట్స్ని కొంచెం ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, బలమైన వ్యక్తి. ఆర్థికంగా కానివ్వండి, మిగతా పరంగా కానీ మంచి వ్యక్తి, అందరితో కలుపుకోగలిగిన వ్యక్తి. ఆయన ఆశపడ్డారు, కాకపోతే ఒకరికి రావడం ఇంకొకరికి భంగపాటు తప్పదు. మా మాయ గారికి కొంచెం, ఆయన ఒకనేనా మన ప్రాంతం నుంచి నాకు తెలిసినంత వరకు అయితే ఆయన చేశారు, ఆయన ప్రయత్నించారని నాకు తెలిసి. లాస్ట్ టైం కూడా ఆయనకి దగ్గరికి వెళ్ళి రావాల్సింది అనేది అప్పుడు, అంటే మరి అది వైసీపీ గవర్నమెంట్. ఆయన అదేలేనా వైసీపీ గవర్నమెంట్ కాదు, అంతకుముందు కూడా ఒకసారి ఏదో ప్రయత్నం చేశారు అనేది. ప్రయత్నించారు ఏమో, అది ఆయన దురదృష్టం వెంటాడుతున్నానికి వచ్చింది. ఇప్పుడు బాలు అంటే వార్డు అధ్యక్షుడు ఆశించినటువంటి బాలుకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినట్టు డైరెక్టర్ పోస్ట్ చేశారు, ఒక పదవి వచ్చింది. మీరు ఎలాగా పదవికి న్యాయం చేయాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఈ పదవి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. సో దానికి మనం ఎలాగ 100% ఫుల్ఫిల్ చేయగలిగితే ఎలాగ ప్రణాళిక తీసుకుంటున్నారు? అంటే ఇది రాగానే ఫస్ట్ నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అంటే ఓకే, ఒక వార్డు స్థాయిలో పదవిని ఆశించేవాడిని ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెట్టారంటే నేను మళ్ళీ ఒకసారి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, దీనికి సపోర్ట్ చేసిన మా సందీప్ గారికి, భీముల నియోజకవర్గంలో ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను ఉన్నానంటే వీళ్ళందరూ ఉండబట్టే నేను ఇక్కడ మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇది నమ్మినా నమ్మకపోయినా కూడా నిజం, సత్యం. కానీ దీని మీద నాకు కొంచెం అవగాహన ఉంది, సగం మిగతా తెలుసుకోవాల్సింది ఏంటంటే మా ఇన్ఛార్జ్ వర్యులు సందీప్ గారు కొంచెం బయట ఉన్నారు. ఆయన రాగానే ఆయన సూచనల మేరకు మా పార్టీలో కూడా కొంచెం మంది పెద్దలు ఉన్నారు, పెద్దలతో పాటు కూర్చొని ఇలా ఏ విధంగా చేయాలి, దీంట్లో సూచనలు ఏంటని తీసుకొని మా కమ్యూనిటీలో కానీ మిగతా నాకు తెలిసిన వారు ఎవరైనా వెనకబడిన తరగతులు, చదువుకోని యువకులు, చదువుకోవాలనుకున్న యువకులు, ఎందుకంటే స్పోర్ట్స్లో కానీ వెనకబడిన యువకులు, వాళ్ళ సాయం, అలాంటి వారికి నేను సహకరించి వాళ్ళ అభివృద్ధికి నేను తోడ్పాటు చేద్దామని నాదే బలమైన ఆలోచన. నెక్స్ట్ మా కమ్యూనిటీ వరకు వచ్చేసరికి ఏంటంటే స్టేట్ వైడ్గా ఉన్నారు, కాకపోతే అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా చైర్మన్ గారిని నేను కోరుకొని మిగతా డైరెక్టర్లు కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళి పలానా విలేజ్లో ఎంతమంది మన పాపులేషన్ ఉంది, ఎంతమంది పాపులేషన్ ఉందని కొంచెం కులగణం టైప్లో మా వరకు మేము చేసి, అంటే ఇక్కడ కులాలని విడదీస్తున్నానని కాదు, మా కులం తరపున వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం
బలంగా ఇచ్చేసి కొంచెం బయటికి తెద్దాం, ఎక్స్పోజ్ చేద్దాం అనే ఆలోచన అయితే నాకు ఉంది. అంటే ఇప్పుడు ఇది అఫీషియల్గా పదవి స్వీకారం అయిపోయిందా? ఇది అంటే అఫీషియల్గా అనేది అయిపోయిందండి. ఓకే. మొన్న లాస్ట్ మండే అయిపోయింది. అంటే గవర్నమెంట్ జీవో వచ్చిన తర్వాత చాలా డిలే అవుతుందని మాకు 5వ తారీఖున ఒక ఆత్మీయ సమావేశం లాగా మా చైర్మన్ గారు మిగతా డైరెక్టర్లు అందరూ కలిపి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. దాని గురించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే. మన మీటింగ్ కూడా దానికోసం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ కార్పొరేషన్ అనగానే ఇప్పుడు నగరాల కార్పొరేషన్ అంటే కులానికి సంబంధించి సామాజికంగా ఆ వర్గం బలోపేతం కావాలి, దానికోసం నిధులు కావచ్చు, ప్రణాళిక కావచ్చు, ఇంప్లిమెంటేషన్ కావచ్చు, అది జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మధురవాడ ప్రాంతానికి గతంలో చైర్మన్ పోస్ట్ వచ్చినప్పటికీ కూడా మీకున్న అవగాహన మేరకు ఇక్కడికి రావడం పట్ల నేను ఎందుకు ఇందాక అడిగానంటే, చైర్మన్ పోస్ట్ ఇక్కడికి వస్తే వేరేగా ఉంటుంది, వేరే ప్రాంతానికి వెళ్తే వేరేగా ఉంటుంది. సో అలాంటిది గతంలో ఇక్కడ చైర్మన్ పోస్ట్ వచ్చినప్పటికీ కూడా మీ యొక్క సామాజిక వర్గానికి ఏమైనా ఉపయోగపడిందంటే? నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీకు అవగాహన ఉంటుంది. మీరు ఈరోజు డైరెక్ట్ రేస్లోకి వచ్చినట్టు ఓవర్ నైట్లో అయిపోలేదు. మీరు గతంలో ఎన్నో విధాలుగా ఆలోచించి ఎంతో కష్టపడి మీ సామాజిక వర్గానికి ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది అనేటువంటి అవగాహన మీకు ఉంటుంది. సో అలాంటిది ఇక్కడికి వస్తే ఏంటి లాభం, ఒకవేళ రాకుండా ఈరోజు విజయవాడకి వెళ్ళిపోవడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందంటే? అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ చైర్మన్ కూడా నాకు కొంచెం బంధువే. బాబాయ్ గారు అవుతారు. అందరూ బంధువులు ఉంటారు. బాబాయ్ గారు అవుతారు. ఆయన్ని అడిగారు, బాబాయ్ ఇలా ఉంది పొజిషన్ అంటే కొన్ని విషయాలు ఆయన సాయం చేశారు. అంటే ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన విషయం. కొన్ని విషయాల్లో కొంచెం స్కాలర్షిప్స్ విషయంలో కానీ వాటిల్లోనే చేశారు. మిగతా లాస్ట్ టైం ఏంటంటే చేతిలో ప్లేట్ పెట్టారు కానీ దాంట్లో అన్నం వేయలేదు. జగన్ గవర్నమెంట్ లో చేతిలో పళ్ళెం పెట్టారు, దాంట్లో అన్నం వేయలేదు. మామూలు పదవులు ఇచ్చారు కానీ దానికి సంబంధించిన నిధులు అవి రిలీజ్ చేయలేదు. సో దానివల్ల పదవులు అనేవి ఒక బోర్డుకి మాత్రమే పరిమితం అయినాయి. తర్వాత ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. సో మా కూటమి ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే సూపర్ 6 అన్నారు. వచ్చిన ఏడాదిలోనే అవన్నీ క్లియర్ చేసి ఈ దసరాకు కూడా ఆటో సోదరులకి అందరికి 15,000 రూపాయలు చొప్పున వేద్దాం. అసలు సూపర్ 6లో లేని పథకం, కానీ ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే హామీ ఇవ్వలేనివి కూడా చాలా వరకు చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు బీసీలకు కూడా సపరేట్గా వీళ్ళే సబ్సిడీ లోన్స్ అవన్నీ కూడా ఫండ్స్ అవన్నీ కూడా రిలీజ్ చేస్తారని ఆస్తో ఉన్నాం. ఇస్తారని కూడా మాకు పెద్దలు కూడా చెప్పారు. ఇప్పుడు సరే అది పార్టీ పరంగా మాట్లాడదాం. అంటే కమ్యూనిటీ పరంగా మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి డైరెక్టర్ పదవి 4 ఎన్ని వచ్చాయి మనకి? ఇప్పుడు మన భీమా నియోజకవర్గం 5 వచ్చాయి. అందులో జనసేనకి 1, మిగతా 4 వ్యాప్తంగా 2 వచ్చినాయి. అందులో మనకి ఇక్కడ 1, మిగతా 4 టీడీపీ, బీజేపీ 1, టీడీపీ 3. సో ఏదైనా ఒక చైర్మన్ పోస్ట్ రాకపోయినప్పటికీ కూడా డైరెక్టర్ పోస్టులు ఎక్కువ వచ్చాయి అనుకుంటా. నాకు తెలిసి గతంలో 1 వచ్చింది అనుకో, అప్పుడు 3 ఉన్నాయి. డైరెక్టర్ పోస్టులు 3 ఉన్నాయి, ఒక చైర్మన్ పోస్ట్ ఉండేది. ఇప్పుడు డైరెక్టర్ పోస్ట్ 5 వచ్చాయి. ఓకే. అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ పోస్ట్ 5 ఉండడం వల్ల ఇప్పుడు మీలాంటి యువకులకి ఇవ్వడం వల్ల గతం కంటే ఇప్పుడు కంటే ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలిగి ఏమైనా డెవలప్ చేయగలం అంటారా? అంటే ఒక పాలక వర్గంలో ఒక సగం మంది మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఇంచుమించు ఉండేటప్పుడు మనకు ఉండే సమస్యలు, మన ప్రాంతంలో ఉండే సమస్యలు మనం బలంగా వినిపించగలం. ఓకే. అది ఎక్కడైనా కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ మన భీమిల నుంచి ఉండటం మన అదృష్టం, సంపరిణామం. సో మనం ఇక్కడ మన సమస్యలు ఏదైనా ఉండేటప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ మన వాణి బలంగా వినిపించేటప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలమని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సాధారణంగా కొన్ని వార్డులో ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఇచ్చారు, లేదంటే అదే అర్హత లేని క్యాండిడేట్లకి ఇచ్చారు అనేటువంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. లేదనుకుంటే చైర్మన్ ఇవ్వలేదు కదా, ఏదో ఒకటి 4 డైరెక్టర్ పోస్టులు వేసేస్తే వాళ్ళే ఊరుకుంటారు అని ఆ కోణంలో కూడా డైరెక్టర్ పోస్టులు ఎక్కువ ఇచ్చారని అంటున్నారు. దానికి ఏమంటారు? సో ఒకటి ఏంటంటే, ఒకరికి భంగపాటుకు గురైన వ్యక్తి ఏదైనా మాట్లాడతారు. ఓకే. నరాల నిన్నాళ్ళకే ఎన్నైనా మాట్లాడుతుంది అనేటట్టు. సో అది భంగపాటుకు గురైన వ్యక్తి ఎన్నైనా మాట్లాడతారు. అర్హత లేకుండా సెంట్రల్ ఆఫీస్లో మానిటరింగ్ చేసి ఎవరికి ఏ పదవి కూడా రాదు, ఇవ్వరు. ఒకవేళ అర్హత లేకపోతే ఫస్ట్ ఇక్కడి నుంచి డేటా పంపించేటప్పుడే మా ఇన్ఛార్జీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పంపించరు. ఓకే. సో అక్కడే అర్హత తెలిపోయింది కదా. సో ఇంకా అవన్నీ కూడా గాలి వార్తలని మీరు అనుకోవాలి. ఓకే. మీకు ఈ డైరెక్టర్ అనౌన్స్ చేసిన తర్వాత 1 మంత్ అవుతుంది, ఒక 13 డేస్ 13 to 20 డేస్ మధ్య సందీప్ గారిని కలిసారా? ఆయన సమ్ ఆఫ్ రీజన్ వల్ల కొన్ని ఫ్యామిలీ దీనివల్ల కొన్ని రోజులు బయట ఉన్నారు. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు దీని అసెంబ్లీలో కొంచెం ఇష్యూ అయింది. సార్ అక్కడ ఆ పని మీద కొంచెం ఉంటూ విజయవాడలో పొల్యూషన్కి సంబంధించినవి ఆ పనుల మీద ఉన్నారు ఆయన. సో 27వ తారీఖున వస్తానని నాకు కాల్ చేయడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత మాట్లాడదాం వాళ్ళు అనేసి ఆయన ఎప్పుడు కూడా
మీరు మీరు బిజీగా ఉన్నట్టున్నారు ఈ సమావేశాలు, ఆత్మీయ సమావేశాలు. ఈలోపు ఆత్మీయ సమావేశాలు, సన్మాన సభ, నెక్స్ట్ ఈలోపు బీసీ భవన్లో మాది ప్రమాణ స్వీకారం అఫీషియల్గా ఓకే. అది జరిగింది. ఈలోపు నాకు ఉంటారు కదా మా చుట్టాలనంగా, మా జనసేన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా, మా బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి సన్మానించడం, విష్ చేయడం జరిగింది. ఇదివరకటి మీద నా బాధ్యత పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు నేను కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి ఇలా మర్యాదపూర్వకంగా వెళ్ళి కలవడం కూడా జరుగుతుంది. అయితే కలిసారు, అందరినీ కలిసారా? కొంతమందిని కలవలేదు. అప్పుడు ఏంటంటే మా ప్రోటోకాల్ ఇష్యూ ప్రకారంగా ఉంటుంది కాబట్టి మా ఇన్ఛార్జ్ గారు వచ్చి ఆయన సమక్షంలో, మా జనసేన కుటుంబ సభ్యులందరి సమక్షంలో వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా కలిసారా? ఇప్పుడు వచ్చేది మరి వేరే పార్టీ వాళ్ళు. మీ పార్టీ కూటమి నాయకులు అంటే జస్ట్ అలా మర్యాదపూర్వకంగా ఫోన్ లో మాట్లాడడం అది జరిగింది. అంటే ప్రోటోకాల్ ఇష్యూ చెప్పాను కదా, కొన్ని ఏదైనా మాకు ఎన్ని వచ్చినా కూడా నా జనసేన పార్టీ తర్వాతే ఏదైనా కూడా నాకు నా పార్టీ తరఫున గుర్తింపు వచ్చింది కాబట్టి నా పార్టీ తర్వాతే ఏదైనా. ఓకే.